కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా అన్నీ నెరవేరుస్తూ ఒక్కొక్కటి. ప్రస్తుతం ముందు పింఛను 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పారు. అది పాత బాకీ 2 నెలల ముందు నుంచి కూడా ఒకటిసారి పింఛను 4 నెలలకు ఒకసారి పింఛను ఇచ్చారు 4,000 ప్రకారం. ఇంకా దీపం పథకం పెట్టారు, అది కూడా అమలు చేశారు. ఇంకా ఇది బస్సు ఫ్రీ బస్సు అన్నారు, అది కూడా రేపు నెల 10-15 తేదీ నుంచి ఓపెన్ చేస్తారు. కాబట్టి ప్రజలందరికీ సంతోషంగా ఉన్నది. రాజశేఖర పాలన పోయింది, మంచి పాలన వచ్చిందని సంతోషంగా ఉన్నారు. మాకు కడప జిల్లాలో కనివేరగన మహానాడు జరిగింది మా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. అదేవిధంగా రాజధానిలో కనుక కనివేరగన రాజధాని కడతాడు మా చంద్రబాబు నాయుడు. పింఛన్లు అయితేనేవి, పింఛన్లు సండే వస్తుందంటే ముందు రోజే ఒకరోజు ముందు ఇస్తారు, ప్రజలు సంతోషిస్తారు. ఒకరోజు ముందే వచ్చి ఇస్తాడని పోయిన ప్రభుత్వంలో ఒక 2 రోజులు 3 రోజులు లేటుగా పింఛన్లు ఇస్తూ ఉన్నారు. ప్రతిదానికి రైస్ అయితే దుకాణాల్లోనే 15 రోజులు, నెలకు 15 రోజులు దుకాణంలో పింఛన్ ఇస్తారు. ఒక వృద్ధులకు, ముసలివాళ్ళకు, వికలాంగులకు ఇంటికి తీసుకుని పింఛన్ ఇస్తారు. ఈ రైస్ కనుక వాళ్ళు ఇళ్ళకి తీసుకుని ఇచ్చారు. అది ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఆ రాజశేఖర ప్రభుత్వం పోయిన దాని గురించి ప్రజలు బాగా సంతోషించారు. 4,000 రూపాయలు వెంటనే చెప్పిన వెంటనే 4,000 రూపాయలు 31వ తేదీ కానీ 1వ తేదీ కానీ వచ్చి ఇమార ఒకరోజు ముందే పింఛన్ సార్ సండే వచ్చాను. ఎన్డీఏ ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం బాగా చెప్పిన ప్రకారం చేస్తున్నారు. అందులో అనుకూలంగా ఉన్నారు. ఈ రాజధాని ఇంతకుముందు 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులకు శంకుస్థాపన కూడా చేయలే, ఒక రాజధానికి కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ డే అండ్ నైట్ అమరావతి రాజధాని బాగా జరుపుతున్నాడు. మనం 3 రాజధానులని ఎక్కడ చేయకపోయా, ఒక రాజధాని లేకుంటే మనం చదువుకునే పిల్లకాయలు ఉద్యోగాలు యాడ్ చేయాలని తమిళనాడు, మహారాష్ట్ర ఆడ నుంచి వచ్చి తెలంగాణకు పోయి జాబులు చేయాలన్నా ఏదో రాజధాని బాగా కడితే కంపెనీలు వస్తాయి, మనం చదువుకునే పిల్లలు కూడా ఉద్యోగాలు చేసుకుంటారు, అందరూ బాగుంటాము. ఈ ఉమ్మడి రాజకీయం బాగా ఉండాలి, అందరికీ అనుకూలంగా కూడా చేస్తున్నారు.